చెత్తను డస్ట్బిన్లోనే వేయాలంటూ వెరైటీగా ప్రచారం చేశారు. హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి కాలనీలో చెత్తబుట్టలను వాడని వారి ఇంటింటికి తిరుగుతూ అవేర్నెస్ కల్పించారు. జేహెచ్ఎంసీ మహిళలతో ఇంటి యజమానులకు రాఖీలు కట్టించారు. చెత్తబుట్టలోనే చెత్త వేయాలని కోరారు. ఖాళీ ప్రదేశంలో చెత్త వేస్తున్న హాస్టల్ విద్యార్థులకు రాఖీలు కట్టించి ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసమే ఈ నిరసన చేశామన్నారు తిరుమల రెడ్డి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పరిసరాల పరిశుభ్రత ఈ యొక్క కార్యక్రమము ఎందుకంటే వాళ్ళు ఎంత సాఫ్ చేసినా కానీ ప్రజలు మన అదే విధంగా బహిరంగ ప్రదేశాలు వేయడము వాళ్ళు కూడా మాకు ఇది పనిష్మెంట్ డ్యూటీ సార్ ఇది మేము ఈ కాలనీలో వేయడం అంటే పనిష్మెంట్ డ్యూటీ అనే ఒక ఫీలింగ్ లో వాళ్ళు చాలా బాధ వ్యక్తపరచడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు హైదరాబాద్ నగరము క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి ఇలా చెత్త టిప్పర్లు ఇవ్వడం జరిగింది, స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది, డబ్బాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాలుగా జిహెచ్ఎంసీ వాళ్ళు అన్ని రకాలు ఏర్పాటు చేసి సుమారు 20,000 మంది హైదరాబాద్ నగరం 24 గంటలు కష్టపడి వాళ్ళు స్వీపర్ మహిళా స్వీపర్లు పనిచేస్తుంటే ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఈనాడు ఒక మహిళలుగా ఒక అన్నయ్యలను మీరు ఏమి ఎక్కువ కనీసము చెత్తబుట్టలేండి అని చెప్పి రాఖీ కట్టి వాళ్ళని మొబిలైజ్ చేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమము మంచిగా అందరూ సౌహృదయంతో అర్థం చేసుకొని ఇక నుంచి చెత్తబుట్టలు వేస్తారని ఆశిస్తున్నాను.